వి ప్రకాష్ తీరుపై జాగృతి నేతలు నిప్పులు చెరికారు. ఇంకోసారి అవాకులు చివాకులు పేలిస్తే భౌతిక దాడులు తప్పవంటూ హెచ్చరించారు. కవిత లేవనెత్తిన అంశాలపై మాట్లాడే దమ్ము లేదా అంటూ క్వశ్చన్ చేశారు. ఆడబిడ్డపై వ్యక్తిగత విమర్శలు తగవన్నారు. కాళేశ్వరం అవినీతిలో వి ప్రకాష్ కు వాటా ఉందంటూ జాగృతి నేతలు ఆరోపించారు. కవిత గారిని కించపరిచే విధంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు కూడా పాల్పడుతున్నటువంటి వి ప్రకాష్ ను తెలంగాణ జాగృతి హెచ్చరిస్తోంది. కవిత గారు మాట్లాడినటువంటి అంశాలపైన చర్చ పెట్టాల్సినటువంటి మేధావి కవిత గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారినవనంటే నీ వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నలో ఈరోజు తెలంగాణ జాగృతికి మొత్తం కూడా తెలుసు. ఇలా కవిత గారు ఏం మాట్లాడిల్లు, కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్లో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనేటువంటి జరిగింది. ఈ అవినీతి అనేటువంటి జరిగితే ఇది గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి ఈరోజు ఈ అవినీతి మరకలు అంటించినటువంటి కుట్రదారులు ఎవరు, ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆ రోజున పనిచేసినటువంటి హరీష్ రావు గారు, బహుళజాతి సంస్థలైనటువంటి కాంట్రాక్టర్ సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి సంతోష్ రావు గారు, మెగా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ లాంటి నిర్మాణ సంస్థలు దీంట్లో భాగస్వామ్యం అని చెప్పేసి కవిత గారు మాట్లాడితే నీకు చేతనైతే వాటిపైన ఇలా నీ పదనైనటువంటి పదాలు ఏమన్నా ఉన్నా కానీ నీ భావదారిద్ర్యం ఏమన్నా ఉంటే దానిపైన చూపించుకోవాలి. వి ప్రకాష్ ఈరోజు కవిత గారి పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. నువ్వెవరు 6 నెలలు నువ్వు బయటికి పోని చెప్పడానికి నువ్వెవరు వి ప్రకాష్ అని చెప్పేసి తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది. 6 నెలలు నువ్వు పో, లేకపోతే నీ నోరిపుతా, నేను కేసీఆర్ కుటుంబంలో సభ్యునిగా నీ నోరిపితే నీ రాజకీయ భవిష్యత్తును బొంద పెడతా. నీకంత సత్తా ఉందా? నీకంత సత్తా ఉందా? కవిత గారి రాజకీయ భవిష్యత్తును బొంద పెట్టే సత్తా ఉందా? ఇలా కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి ఏదైతుందో ఈ అవినీతిలో కూడా నీకు భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ఆరోపిస్తుంది.